రైట్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇటు పశ్చిమ బెంగాల్లోని బీజేపీ ఎంపీ ముర్ముపై అయితే ఎక్కడున్న ప్రజలు ఒక్కసారిగా దాడికి దిగారు. సో ఈ ఘటన ఇప్పుడు బీజేపీ శ్రేణిలో అయితే ఒక కలవలం రేపుతుందని చెప్పుకోవాలి. సో ఒక్కసారిగా కూడా మొన్న ఏదైతే వర్షాలు కురిసాయో వర్షాలకి సంబంధించిన ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశీలించేందుకు కూడా అక్కడికి బీజేపీ ఎంపీ వెళ్లారు. సో వెళ్ళిన వెంటనే కూడా జనమంతా కూడా అతనిపై విరుచుకుపడ్డారు. ఒక్కసారిగా కూడా ఆయన కాన్వాయ్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అతనిపై అయితే రాళ్లు రువ్వుతూ కూడా ఇటు ముర్ముపై అయితే ఒక్కసారిగా అక్కడున్న స్థానికులంతా కూడా ఆరోపణలు చేస్తూ కూడా ఆయనపై దాడులు చేసిన దృశ్యాల్ని మనం చూడొచ్చు. ఇటు నార్త్ మాదా ఎంపీ ముర్మును ఉరికించి మరి అయితే జనం కొట్టిన దృశ్యాల్ని మనం చూడొచ్చు. ఇటు రాళ్లు రువ్వుతూ కూడా కాన్వాయ్ పై అయితే అటాక్ చేశారు. ఒకసారిగా ఆయనని పరిశీలించేందుకు వచ్చినా కూడా లోపలికి రానివ్వకుండా అక్కడున్న స్థానికులంతా కూడా అతన్ని అడ్డుకుని మరి అక్కడ ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఇటు ప్రజల నుంచి ఊహించని దాడితో అయితే ఇటు ఎంపీ ముర్ము ఒక్కసారిగా కూడా పరుగులు పెట్టారు. ఇటు దాడిలో ఎంపీకి తలకు తీవ్ర గాయాలు అయినట్లుగా కూడా తెలుస్తుంది. ఇటు గాయమైన వెంటనే కూడా ఆయనకి తీవ్ర రక్తస్రావం కావడంతో కూడా ఎంపీని ఇప్పటికే పోలీసులు అయితే హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనపై అయితే పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎంపీ ఘటనపై అయితే తీవ్రంగా స్పందించింది. ఇటు మమతా బెనర్జీ పాలనలో పశ్చిమ బెంగాల్ ఆటవికంగా మారింది అంటూ కూడా తీవ్ర విమర్శలు అయితే గుప్పిస్తూ ఉన్నారు. సో ఒకసారిగా మనం దీనికి సంబంధించిన విజువల్స్ చూసుకోవచ్చు. ఇటు మొన్న ఏదైతే వర్షాలు పడ్డాయో వర్షాలకి సంబంధించి వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశీలించేందుకు బీజేపీ ఎంపీ ముర్ము అక్కడికి వెళ్లారు. సో వెళ్ళిన వెంటనే కూడా అక్కడ జనం అతన్ని రానివ్వకుండా రాళ్లతో పరిగెట్టించి మరి కూడా ఆయనని కొట్టారు. సో ఒకసారిగా ఆయన కాన్వాయ్ అంతా కూడా అద్దాలంతా కూడా పగిలిపోయిన దృశ్యాల్ని మనం క్లియర్ గా చూడొచ్చు. সামনে কিন্তু বিজেপি কর্মীরা দেখতে পাচ্ছেন রীতিমতন সেই চিত্র সরাসরি নিউজ ওদলাবাড়ি ফেসবুক পেজ থেকে এই যে খগেনদা রক্তাক্ত হয়ে পড়ে আছে, গাড়িতে কোনো কাজ বাকি নেই। এই অবস্থায় আমরা দ্রুত বেরিয়ে যাচ্ছি। খগেনদাকে দ্রুত হসপিটালে আমাকে বেরোতে হলো। এই দেখুন গাড়িতে সারা সব জায়গায় কাজ, এই দেখুন পাথর, এই সব লাঠি, এই যে চশমা, সমস্ত কিছু এই অবস্থায় আছে দেখতে পাচ্ছেন। सांसद यहाँ पर खगेन मुर्मू पहुंचे हुए हैं। अब देखिए नागरा कटा इलाका। लीजिए हमारे गाड़ी का अच्छे नियर लोकल हॉस्पिटल से जल्दी समझ तक कीजिए। चलो लीजिए हमारे गाड़ी का अच्छे नियर लोकल हॉस्पिटल से जल्दी समझ तक कीजिए। चलो लीजिए हमारे गाड़ी का अच्छे नियर लोकल हॉस्पिटल से जल्दी समझ तक कीजिए। चलो लीजिए हमारे गाड़ी का अच्छे రైట్ మనం ఒక్కసారిగా చూసుకోవచ్చు. ఇటు పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఎంపీపై అయితే ఇటు జనం అంతా కూడా ఒక్కసారిగా తిరగబడ్డారు. ఆయనని పరిగెత్తిస్తూ ఉరికించి మరి కూడా జనం కొట్టిన దృశ్యాలు మనం చూడొచ్చు. ఇటు వరద ప్రభావిత ప్రాంతాలని పరిశీలించేందుకు కూడా ఎంపీ ముర్ము అయితే అక్కడికి చేరుకున్నారు. సో చేరుకున్న వెంటనే కూడా జనం లోపలికి రానివ్వకుండా, అంటే ఆ ఊరికి రానివ్వకుండా మరి అతన్ని వెంటాడి మరి కూడా అతనిపై దాడి చేశారు. సో ఈ దాడిలో ఎంపీ తలకు తీవ్ర గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది. సో ఒక్కసారిగా కూడా ఈ ఘటనపై అయితే ఇటు బీజేపీ శ్రేణులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు దీనికి సంబంధించి కూడా మమతా బెనర్జీ పాలనలోనే ఆటవికంగా మారింది పశ్చిమ బెంగాల్ అంటూ కూడా ఈ ఘటనపై అయితే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. సో ఓవరాల్ గా దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం ఇటు వరద ప్రభావిత ప్రాంతాలని పరిశీలించేందుకు వెళ్లిన బీజేపీ ఎంపీని ఒక్కసారిగా అక్కడున్న జనం అంతా కూడా ఆయనకి ఎదురు దాడికి దిగారు. సో ఆయనని కొట్టడం కూడా జరిగింది. సో ఓవరాల్ గా అసలు ఎందుకు ఎదురు దాడి చేశారనుకోవచ్చు? అసలు ప్రెసెంట్ ఎంపీ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఉన్న జనం తిరగబడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు ముర్ము అక్కడికి వెళ్లారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పరామర్శించి వారి సహాయక సహకారాలు ఏ విధంగా అందుతున్నాయని తెలుసుకునేందుకు అక్కడికి నేపథ్యంలో నార్త్ మాల్దాకు చెందిన ఎంపీ ముర్మును అక్కడ ఉన్న జనం ఉరికించి మరి
కొట్టారు. రాళ్లు రువ్వుతూ కాన్వాయ్ పై దాడికి తెగబడ్డారు. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. కారు ముందు అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. ఇక ప్రజల నుంచి ఊహించని ఈ రీతిలో దాడితో ఇటు ఎంపీ ముర్ము పరుగులు పెట్టారు. ఇక దాడిలో ఎంపీ తలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం అయినట్లుగా కూడా మనకు ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది. ఇక ఎంపీని హాస్పిటల్ కు తరలించారు పోలీసులు. ఇక దీనిపై ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. మమతా బెనర్జీ పాలనలో పశ్చిమ బెంగాల్ ఆటవికంగా మారినట్టు కూడా తీవ్ర విమర్శలు చేశారు. అంటే గత కొన్ని రోజులుగా పశ్చిమ బెంగాల్లో తీవ్ర వర్షం పడుతోంది, వరదలు వస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను కలిసి వారిని పరామర్శించి సహాయక చర్యలు కొనసాగించేందుకు వారికి ఎటువంటి సహాయక చర్యలు అందుతున్నాయి అనే దానిపై వారితో చర్చించేందుకు అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో విపక్ష పార్టీలు అంటే ఇటు బీజేపీకి వ్యతిరేక పార్టీలు ఎవరైతే ఉన్నాయో ఇటు తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది కార్యకర్తలు కానీ నేతలు కానీ ఆయన పైన దాడి చేశారనేది ప్రధానంగా బీజేపీ నేతలు విమర్శిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే దీనిపై యాక్షన్ తీసుకోవాలి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనేది కూడా అందరూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మమతా బెనర్జీ పాలనలో ఈ దాడులు అనేవి పరిపాటిగా మారిపోయాయి. సహాయం చేద్దామనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళిన ఎంపీపై ఈ విధంగా దాడి చేయడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా ఇటు బీజేపీ నేతలందరూ కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పైన దాడి చేసిన వారిని పైగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిపై చర్యలు తీసుకోవాలి. ఎందుకు దాడి చేశారు, వారిని ఎవరైనా ఎవరు ప్రోద్బలంతో దాడి చేశారనే దానిపై మాత్రం దర్యాప్తు చేసి వారిని శిక్షించాలనేది కూడా ప్రధానంగా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ. ये तस्वीर आप जल्दी समझते कीजिए आगे चलो 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 लीजिए हमारी गाड़ी का अच्छे लोकल हॉस्पिटल से जल्दी समझते कीजिए आगे चलो 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 लीजिए ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇటు పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఎంపీపై అయితే జనమంతా కూడా తిరుగుబాటు చేశారు. సో ఒకసారిగా కూడా ఇప్పటి వరకు ఏదైతే అక్కడ వర్షాలు పడుతూ ఉన్నాయో సో వర్షాలకి సంబంధించి కూడా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రభావిత ప్రాంతాలను కూడా సందర్శించేందుకు అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి అనేందుకు కూడా పరిశీలించేందుకు కూడా ఇటు బీజేపీ ఎంపీ ముర్ము అక్కడికి చేరుకున్నారు. చేరుకున్న వెంటనే కూడా జనం అతనిపై అయితే తిరుగుబాటు చేశారు. సో ఒక్కసారిగా అతనిపై రాళ్లు రువ్వుతూ కూడా అతన్ని పరిగెత్తిస్తూ మరి అతనిపై దాడి చేశారు. సో ఈ దాడిలో కూడా ఇటు ముర్ముకు అయితే తీవ్ర గాయాలైనట్లుగా కూడా తెలుస్తుంది. తలకు గాయాలైన దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఇటు అతనికి తీవ్ర రక్తస్రావం కావడంతో పోలీసులు వెంటనే కూడా అతన్ని హాస్పిటల్ కు తరలించారు. అయితే ఈ ఘటనపై మమతా బెనర్జీ ప్రభుత్వం ఈ విధంగా ఉంది అంటూ కూడా మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో ఆమె ప్రభుత్వంపై అయితే ఇటు బీజేపీ శ్రేణులైతే విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఇటు పరుగులు పెట్టించి మరి ఎంపీ ముర్ముపై ఈ విధంగా దాడి చేయడం తగదు కాదు అంటూ కూడా అక్కడున్న బీజేపీ శ్రేణులంతా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ ఘటనపై ఎవరైతే దీన్ని ప్రోత్సహించారో వారిపై అయితే కేసులు నమోదు చేయాలి, ఈ ఘటనని సీరియస్ గా తీసుకోవాలి అంటూ కూడా ఇప్పటికే బీజేపీ శ్రేణులు చెప్తూ ఉన్నారు. సో ఒక్కసారిగా మనం ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ చూడొచ్చు. ఆయన ఏదైతే కాన్వాయ్ ఉందో ఆ వెహికల్ అద్దాలు కూడా పగలగొట్టి రాళ్లతో కర్రతో మరి అతనిపై అయితే విరుచుకుపడ్డారు. టీఎంసీ గూండాలే ఈ దాడి చేశారు అంటూ కూడా ఇప్పటికే బీజేపీ అయితే ఆరోపణలు చేస్తూ ఉంది. సో ప్రెసెంట్ అయితే అతనికి తీవ్ర రక్తస్రావం కావడంతో తలకి కూడా గాయాలైన దృశ్యాలు మనం చూడొచ్చు. ఒక్కసారిగా కూడా వెంటనే అక్కడికి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని కూడా ఆ గొడవని ఆ కాన్వాయ్ని అయితే ముందుకు తరలించారు. సో వెంటనే అతనికి తీవ్ర రక్తస్రావం కావడంతో కూడా ఇటు బీజేపీ ఎంపీ ముర్మునైతే ఇటు హాస్పిటల్ కు తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఒక్కసారిగా ఆయన అక్కడ పడుతున్న వర్షాలకి సంబంధించి అక్కడ ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, అక్కడ ప్రాంతం ఏ విధంగా వర్షాలకి మునిగిపోయింది అనే ఆ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని సందర్శించేందుకు కూడా అక్కడికి వెళ్ళాడు. సో ఒక్కసారిగా కూడా అక్కడున్న జనం అతనిపై తిరుగుబాటు చేస్తారు, అతని కాన్వాయ్ పై ఇలా దాడి చేస్తారు అంటూ కూడా ఆయన ఊహించని రీతిలో కూడా ప్రజల నుంచి అయితే అతనిపై ఒక్కసారిగా దాడికి దిగారు ప్రజలంతా కూడా. సో అటాక్ చేయడంతో కూడా ఇటు ఎంపీ ముర్ము అయితే పరుగులు పెట్టినా కూడా అతని కాన్వాయ్ పైన ఏదైతే కారు వేసుకుని వెళ్ళారో ఆ కార్ని కూడా ధ్వంసం చేశారు. సో ఒక్కసారిగా మనం చూడొచ్చు ఆయన కారు అద్దాలు కూడా పగిలిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే ఈ దాడిలో ఎంపీ తలకు తీవ్ర గాయాలు, రక్తస్రావం అయింది. సో రక్తస్రావం కావడంతో కూడా ఆయనని వెంటనే హాస్పిటల్కి తరలించారు పోలీసులు. సో ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అంటే ఆయనకి తలకి తప్ప ఇంకెక్కడ గాయాలు కాలేదు. సో ప్రెసెంట్ ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగానే ఉంది అంటూ కూడా మనకు ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో దీనికి సంబంధించి కూడా ఇటు పశ్చిమ బెంగాల్లోని
మమతా బెనర్జీ సర్కార్పై అయితే ఇటు తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు బీజేపీ నేతలు. సో ఈ ఘటనని చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఇటు ఎవరు ప్రోత్సహించారు, ఇటు ముందుగా గ్రామస్తులని ఏ విధంగా ప్రోత్సహించారు, ఈ ఘటనపై పోలీసులకి కేసు నమోదు చేయాలి, పోలీసులు కేసు నమోదు చేసి కూడా దీనిపై దర్యాప్తు చేయించాలి అంటూ కూడా బీజేపీ శ్రేణులు అయితే విమర్శలు చేస్తూ ఉన్నారు. సో దీని వెనుక ఒక గూండాయిజమే ఉంది అంటూ కూడా ఇటు బీజేపీ శ్రేణులు అయితే విమర్శలు గుప్పిస్తున్నారు. సో ఒక్కసారిగా అయితే ఇటు బీజేపీ ఎంపీకి ఇది ఒక చేదు అనుభవం అని చెప్పుకోవాలి. ఇటు అక్కడ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన నేతపై ఈ విధంగా దాడి చేస్తే ఇక రక్షణ ఏముంది అంటూ కూడా ఇటు బీజేపీ శ్రేణులు అయితే మండిపడుతూ ఉన్నాయి. అయితే ఈ ఘటనపై అయితే ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయాలి అంటూ కూడా బీజేపీ డిమాండ్ చేస్తున్నారు. এই যে পাথর, এই সব লাঠি, এই যে দেখতে পাচ্ছেন, এই যে খগেনদা রক্তাক্ত হয়ে পড়ে আছে, গাড়িতে কোনো কাজ বাকি নেই। এই অবস্থায় আমরা দ্রুত বেরিয়ে যাচ্ছি। খগেনদাকে দ্রুত হসপিটালে আমাকে বেরোতে হলো। এই যখন গাড়িতে সারা সব জায়গায় কাজ, এই যে এই দেখুন পাথর, এই যে পাথর, এই সব লাঠি, এই যে চশমা, সমস্ত কিছু এই অবস্থা।